ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగవాసిష్టము నిర్వాణ ప్రకరణము ఉత్తరార్ధము. అయితే ఓ రామచంద్ర, శాశ్వతమైనటువంటి ఆత్మ యొక్క జ్ఞానము చేత అహంకారము అనేటువంటిది నిశేషముగా తుడిచివేయబడింది కదా. అలా తుడిచివేయబడగా ఈ సంసారము అనేటువంటి మృగతృష్ణ, ఈ ఎండమాములు అనేటువంటిది సంపూర్ణంగా శమించిపోతుంది. కాబట్టి రామా, ఎవరి యొక్క అంటే స్వచిద్రూపము యొక్క అంటే స్వప్రకాశ చిదాత్మ యొక్క భావన మాత్రము చేతనే, ఈ తదాకార వృత్తి మాత్రము చేతనే సాధ్యమైనటువంటిది, స్వయం సిద్ధమైనటువంటిది ఈ ఆత్మ అనేటువంటి శ్రేష్టమైనటువంటి వస్తువు యొక్క ప్రాప్తి యందు నీవు దుఃఖాన్ని కానీ భ్రమ కానీ పొందకు. అంటే ఆత్మప్రాప్తి అతి సులభమనే కదా అర్థము అని చెబుతూ, ఓ రామ, స్వప్రయత్నము మాత్రమే సాధ్యమైనది. మరి పరుల సహాయము మొదలైనటువంటి బాహ్యమైనటువంటి సాధన వలన సాధనలను ఏమాత్రము కూడా కోరకుండా ఉండేటువంటిది అయినా అహంకారరహితము అయినా ఆత్మభావన కంటే కూడా మించినది మరి ఒక శ్రేయాన్ని కలగజేసేటువంటిది నేను ఎక్కడా కూడా చూడడం లేదు. అంటే ఆత్మప్రాప్తికి అది మాత్రమే సులభమైనటువంటి ఉపాయం కదా. కాబట్టి రామా, నీవు మొట్టమొదటి వ్యష్టి అహంభావాన్ని మరచిపో. ఆ తర్వాత వ్యాపకమైనటువంటి పర్వతాలు, అంతరిక్షాలు, పృథివీ, సముద్రము, వాయువు, ఆకాశ రూపుడవై కూడా విశ్వమంతా కూడా నిండిపోయినటువంటి వాడవై, ఈ విధంగా అంతటను వ్యాపించిన నీ యొక్క వైభవము కలిగిన వాడవై, అంటే సర్వము నీవు అన్న భావన కలిగిన వాడవై సమిష్టి భావంతో కూడా ఉండుము. ఆ తర్వాత చరాచర సకల జగత్తు కూడా నిష్ప్రపంచమైనటువంటి బ్రహ్మమే కదా అనే ఈ విధమైనటువంటి దృశ్య జగత్తును కూడా రహితం చేసేయి. అలా చేసినప్పుడు ప్రపంచరహితుడివే అవుతావు. ఇక ఇంద్రియాలు మొదలైనటువంటి ఉపకరణాలు కానీ, కోరికలు మొదలైనటువంటి దోషాలు కానీ, ఈ దృశ్య కళలు కానీ కల్పనలు కానీ లేనటువంటి వాడవై స్వస్థుడవై శాంతుడవై దుఃఖరహితుడవై నిర్మలాత్ముడవై ఉండు. ఈ ప్రకారంగా నీవు ఈ అధ్యారోపాపవాదాల చేత చివరకు ఈ నిష్ప్రపంచ అంటే ప్రపంచమే లేనటువంటి ది చేయగా నిష్ప్రపంచాత్ముడివే అవడము చేత మిగిలి ఉండేటువంటిది ఏంటది అంటే సర్వ వేదాంత సిద్ధాంత సారమై ఉన్నది ఆ పరమాత్మ స్వరూపమే కదా అని చెబుతూ, అంతేకాదు స్వభావం స్వం విజిత్యాద వింద్రియాణం చ సచేతసాం ప్రవర్తతే నివివేకేయః సర్వం తస్యాసు సిద్ధ్యతి. ఏమని చెప్తున్నారు శ్రీ వశిష్ఠ గురుదేవులు అంటే, ఓ రామచంద్ర, విషయాల వైపుకే పరిగెత్తేటువంటి తన యొక్క మనస్సుతో కూడుకొని సమస్త ఇంద్రియాలు కూడా స్వభావాన్ని మొట్టమొదట మనం జయించి వేయాలి. ఆ తర్వాత వివేకము అంటే నిత్యమేమి అనిత్యమేమి అనేటువంటి విషయాన్ని గురించి వివేచన చేయగలిగినటువంటి ఆత్మజ్ఞాన స్వరూపమే వివేకము. అటువంటి మొదలైన సాధనల యందు ప్రవర్తించాలి. వానికి సర్వము కూడా శీఘ్రముగా సిద్ధిస్తుంది. ఎలాగంటే, ఎవడైతే విషయాల వైపుకు పరిగెత్తడం అనేటువంటిది ఉంటుందో అది తన ఇంద్రియాల చేత మనస్సు యొక్క స్వభావమే అని
అని మొట్టమొదట దానిని బాగుగా గుర్తించి జయించాలి. ఆ తర్వాత నిత్యానిత్య వస్తు వివేకము అంటే నిత్యమైనదేమి, అనిత్యమైనదేమి, సత్యమైనదేమి, స్థిరమైనదేమి, అసత్యమైనదేమి, అస్థిరమైనటువంటిదేమి అంటే రాకపోకలు లేకుండా సదా శాశ్వతమై ఏకరసమాత్రమై ఉన్నటువంటిదే పరమాత్మ స్వరూపము. సదా సర్వత్రా సర్వకాల సర్వావస్థల యందు కూడా సదా వ్యాపించి పరిడి వెళ్ళేటువంటిదే పరమాత్మ స్వరూపం. వచ్చిపోయేటువంటి స్థితి కలిగి మార్పులకు లోనయ్యేటువంటి అస్థిరమైనటువంటి దేహ చరాచర ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఉపాధితో కూడినటువంటిదే అస్థిరమైన రూపం. ఇటువంటి వివేకాన్ని సాధించాలి. ఆ వివేకాది సాధనలు అంటే దాని ద్వారా ఏహమునందు పరమునందు ఉండేటువంటి కోరికలనన్నింటినీ కూడా ఉజ్జగించి వదిలివేసి ఈ పరాత్మ స్వరూపమైనటువంటి పరమాత్మ తత్వమే శాశ్వతము. ఆ పరమాత్మ శాశ్వతమైతే ఈ కనబడేటువంటి దృశ్యమాన జగత్తంతా అబద్ధమే అన్న విషయం తెలిసి వస్తుంది. ఆ తెలియడం వల్ల ఇక ఈ దృశ్యమాన ప్రపంచం పట్ల ఎలా అంటే వదలబడినటువంటి విసర్జించబడినటువంటి పదార్థాల పట్ల ఏ విధమైన అసహ్య భావన కలిగి ఉంటుందో అటువంటి భావన కలిగి ఉంటుంది. ఆ తర్వాత శమమని, దమమని, మరి తితీక్షని, ఉపరతని, శ్రద్ధని, సమాధానమని 6 రకాలైనటువంటి విషయాలు కూడా అవగాహనకు వస్తాయి. ఆ విధంగా అంతరేంద్రియాలను, బాహ్యేంద్రియాలను, కర్మేంద్రియాలను మొత్తాన్ని కూడా నిగ్రహించేయడం, ఆ పరమాత్మ వస్తువే సత్యము అని దాని యందే వాడు ఆతురతను రతిని కలిగి ఉండడం, దాని యందే క్రీడించడం, ఆ తర్వాత తీవ్రమైనటువంటి శ్రద్ధ కలగడం పెద్దల మాటల యందు, మరి ఇంకా పెద్దల మాటల యందు, శాస్త్రాల యందు, సజ్జనుల సాంగత్యం ద్వారా, గురువుల యొక్క సేవ ద్వారా, మరి ఇవన్నీ కూడా అంటే శాస్త్రము చెప్పినది, పెద్దలు చెప్పినది, తన అనుభవం కూడా ఒక్కలా ఉండడం అనేటువంటి దాని ద్వారా వానికి తీవ్రమైనటువంటి ఇచ్చగలుగుతుంది పరమాత్మ వైపుకు, తాను పరమాత్మ స్వరూపమే అని. ఆ తర్వాత ఇక మహనీయుల యొక్క శాస్త్ర వాక్యాల యొక్క శ్రద్ధ కలుగుతుంది, ఎట్టకేలకు ఆ పరమాత్మ తత్వాన్ని పొందాలి అని. ఆ తర్వాత వాడు ఇక ఎప్పుడే సమాధాన పడిపోతాడు, ఇక పరమాత్మ వస్తువు తప్ప రెండవ వస్తువుకు తావులేదు అనేటువంటి సమాధానంతో వాడు ముముక్షత్వాన్ని చెందాలి అంటే మోక్షము చెందాలి, నిర్వాణ స్థితిని పొందాలి అనే కోరికను కలిగి ఉంటాడు. అటువంటి వివేకము మొదలైనటువంటి సాధనల యందు ప్రవర్తిస్తూ ఉంటాడు. అటువంటి వానికి సమస్తము కూడా శీఘ్రంగా వెంటనే సిద్ధిస్తుంది. ఎందుకు అంటే అవి మోక్షాది సమస్త ఫలాలు కూడా ఇస్తుంది అని చెబుతూ, అంతేకాదు స్వభావమాత్రయేనాంతర్న జీతం దగ్ధ బుద్ధిన తస్యోత్తమ పదప్రాప్తి శిఖత తైల దుర్లభ. నష్టబుద్ధియగు ఎవడైతే మొదట తన యొక్క స్వభావ మాత్రాన్నే అంటే అంతఃకరణమునందునే జయించకుండా ఉంటాడు, ఏ విధంగా మాలిన్యమైన మనసును శుద్ధం చేయలేడు, మరి దుష్టమైన బుద్ధిని మరి శిష్టముగా చేయలేడు, అంతేకాదు అనవసరమైన దృశ్యమాన వస్తువులను చింతించే మనసును పరమాత్మను చింతించే విధంగా చేయడు, వచ్చిపోయేటువంటి దేహాదులనే నేను అని భావించే అహంకారాన్ని అలాగే వదిలివేస్తాడు. ఈ విధంగా ఉండేటువంటిదే కదా నష్టబుద్ధి. అటువంటి నష్టబుద్ధి తన యొక్క స్వభావ మాత్రము ఏ యొక్క మాలిన్య సహితముతో కూడుకొని ఉన్నటువంటి అంతఃకరణము, మనోబుద్ధి, చిత్తాహంకారాదులు ఉంటాయో వాటిని జయించడు. ఆ పరమాత్మ తత్వమే నేను అనే భావనను కలగనీయకుండా ఆ యొక్క దృశ్యమాన వస్తువునందే చరిస్తూ ఉంటాడు. అతనికి ఇసుమంతైనా సరే కూడా ఇక ఎలాగంటే ఇక ఏమాత్రము కూడా ప్రయత్నము కూడా చేయడు. ఎలా ఉంటుంది? ఇసుకనందు తైలములాగానే ఉత్తమమైనటువంటి ఆత్మపద ప్రాప్తి దుర్లభమే అవుతుంది. ఇసుకను పిండి తైలాన్ని తీయడం సాధ్యమవుతుందా? కాదు. అలాగనే వీడు ఆ దైవతత్వాన్ని, ఈ అంతఃకరణాన్ని శుద్ధం చేసుకోలేకుండా ఇక ఉత్తమమైన మరి అధిష్టానమైనటువంటి ప్రాప్తిని పొందడం అనేటువంటిది సాధ్యం కాదు కదా అని చెబుతూ
ఎలాగంటే తనకు తాను స్వకీయంగా నష్టం చేసుకునేటువంటి బుద్ధి కలిగిన మనుజుడు తన యొక్క ఇంద్రియాలను, తన యొక్క అంతఃకరణాలను, మనోబుద్ధి చిత్తాహంకారాలను కూడా ఈ విషయోన్ముఖత్వాది నుండి కూడా మరల్చడు. అంతేకాదు ఇక తన యొక్క దుష్ట స్వభావాన్ని ఏమాత్రము కూడా మొట్టమొదటగా తన దుష్టభావాన్ని జయించకపోతే అటువంటి వానికి ఇసుక యందు నూనెలాగానే ఇసుకను పిండి నూనెను తీయాలి అనేటువంటిది కేవలము శ్రమ మాత్రమే, కానీ నూనె అనేది చుక్క కూడా రాదు. అలాంటిదే ఉత్తమమైనటువంటి ఆత్మపద ప్రాప్తి అనేటువంటిది వానికి దుర్లభమే అవుతుంది. శుద్ధేల్పో వ్యుపదేశో హి నిర్మలే తైల బిందువత్ లగత్యుత్థాన చిత్తేషు నాదర్శ ఇవ మౌక్తికం. శుద్ధమైనటువంటి చిత్తము కలిగిన వాని యందు అల్పమైనటువంటి ఉపదేశమే అయినప్పటికీ కూడా ఎలాగంటే నిర్మలమైన మురికి లేనటువంటి వస్త్రమునందు మరి నూనె బిందువులు కానీ రంగు కానీ ఎలా మరి లోపలికి వెళ్ళిపోతాయో అంటే ఇంకిపోతాయో అలాగే శీఘ్రంగా ప్రవేశిస్తాయి. త్రిప్పి పెట్టినటువంటి అద్దమందు ముత్యాలు ప్రతిబింబిస్తాయా? అద్దమునందు పెట్టినటువంటి ముత్యాలైతే ప్రతిబింబిస్తాయి. అదే అద్దాన్ని తిప్పి పెట్టాం, దాని ముందు తిప్పి పెట్టిన దాని ముందు పెట్టినటువంటి ముత్యాలు ప్రతిబింబించవు కదా. అలాగుననే ఇటువంటి సాధన చతుష్టయ సంపత్తి ఏది నిత్యానిత్య వస్తువు వైరాగ్యము, అదే నిత్యమైనది సత్యమైనది అనేటువంటి దానిని తెలుసుకోవడము, అసత్యమైన దానిని ఆవలికి నెట్టడము, ఇహమూత్రార్థ ఫలభోగ విరాగము, ఇహ సంబంధమైన పర సంబంధమైనటువంటి వస్తువులను అన్నింటి పట్ల కూడా విరక్తి కలిగి ఉండడము, మరి సమాధి షట్క సంపత్తి శమము దమము తితీక్ష ఉపరతి శ్రద్ధ సమాధానము అనేటువంటివి ఈ 6 రకాలైనటువంటి షడ్గుణ ఐశ్వర్యాలు ఇవన్నీ కూడా ఉన్నప్పుడు మాత్రమే స్థిరమైన పదార్థమునందు మరి బుద్ధిని శుద్ధమైన అంతఃకరణాన్ని నిలిపి ఉంచగలం. అంతేకాదు ఆ తర్వాత ఎప్పుడైతే మనసు సమాధాన పడుతుందో ఇక వాడు నిర్వాణ స్థితి ఎందే ఆతురత కలిగిన వాడవుతాడు, మోక్షము చెందాలి అనే కోరికను కలిగి ఉంటాడు. అటువంటి సాధన చతుష్టయ సంపద లేనటువంటి చిత్తము గలవారి యందు ఇక ఉపదేశము అనేటువంటిది ప్రతిఫలిస్తుందా? ప్రతిఫలించదు. ఎలాగంటే ఓ రామచంద్ర, నిర్మలమైన మురికి లేనటువంటి బట్ట యందు రంగు కానీ లేదా తైల బిందువులు కానీ బాగుగా లోతుగా ప్రవేశించినట్లుగా శుద్ధమైనటువంటి చిత్తము గలవాని యందు స్వల్పమైనటువంటి ఉపదేశమైనా కూడా బాగా వేగంగా ప్రవేశిస్తుంది. వెనుకకు త్రిప్పి పెట్టినటువంటి అద్దమునందు ముత్యాల యొక్క ప్రతిబింబాలు ప్రవేశించవు కదా. ఆ ముత్యాలు అద్దంలో ప్రతిబింబిస్తాయా? ప్రతిబింబించవు. అలాగనే గంభీరత్వము లేనటువంటిది సాధన చతుష్టయ సంపద అనేటువంటిది కనుక లేదనుకో, అటువంటి వాని యొక్క చిత్తమునందు వారి యందు అధికమైనటువంటి ఎంత ఉపదేశము అనేటువంటిది చేసినా కూడా వారి యందు రవంతైనా సరే ఈ యొక్క ఆధ్యాత్మ విద్య, మోక్ష సాధనకు కావలసినటువంటి విద్య రవంత కూడా వాని యొక్క చిత్తములోకి ప్రవేశింపదు అని చెబుతూ అత్రైవోదాహరంతిమితిహాసం పురాతనం మమ పూర్వం భుసుండేన కదితం మేరుమూర్ధని. ఈ విషయమునందు పూర్వము మేరు పర్వత శిఖరంపై భుసుండు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన చేత నాకు చెప్పబడినటువంటి ఒక పురాతనమైనటువంటి కథను నేను నీకు ఉదాహరిస్తాను, దానిని విను. ఏమని చెప్తూ ఉన్నాడు? ఈ విషయం గురించి ఏ విధంగా సాధన చతుష్టయ సంపద లేకుండా ఆ సంపద అనేటువంటిది ఎవని చిత్తమనందైతే లేదో వానికి ఎంత అధికమైనటువంటి ఉపదేశం చేసినప్పటికీ కూడా వాని యొక్క చిత్తమనందు ఈ ఆధ్యాత్మిక ప్రసంగం అనేటువంటిది ఇంకా ఈ మోక్ష నిర్వాణ స్థితిని పొందింపజేసేటువంటి ప్రసంగం అనేటువంటిది చొరబడదు అని చెబుతూ, అంతేకాదు ఈ విషయమునందు పూర్వము మేరు పర్వత శిఖరముపై భూసుండు
అనే ఆయన నాకు చెప్పినటువంటి ఒక పురాతనమైనటువంటి కథ ఒకటి ఉన్నది. దానిని నీకు తెలియజేస్తాను, నువ్వు విను అని చెబుతూ, పూర్వము మేరు పర్వత శిఖరము యొక్క ఒకానొక గుహయందు ఏకాంత ప్రదేశమునందు విరాజమానుడై ఉన్నటువంటి భూసుండుని, అంటే ఆ యొక్క మేరు పర్వత శిఖరము పైన ఒకానొక గుహలో ఏకాంత ప్రదేశములో మరి ప్రకాశిస్తూ ఉన్నాడు ఒక ఆయన భూసుండు అని. ఆయన ఆధ్యాత్మ కథా ప్రసంగమునే నేను ఎట్లా అడిగాను ఆయన్ని. అడిగినప్పుడు ఆయన చెప్తూ, ఆయన ఓ ప్రియుడా, ముగ్ధ బుద్ధియు అంటే ఇంద్రియ జయము లేనటువంటి వాడు, ఆత్మజ్ఞానరహితుడు, ఆత్మజ్ఞానమే లేనటువంటి వాడు, దీర్ఘకాలము కూడా జీవించినటువంటి వాడు అయినా ఏ ప్రాణిని నీవు స్మరిస్తూ ఉన్నావు? నేను ఇలా అడిగాను. అప్పుడు ఆయన ఇలా చెప్పాడు, ఏమని? ఆసీద్విద్యాధర పూర్వమనాత్మజ్ఞః సుభేదితః లోకాలోకాంతరశృంగే శుష్క ఆర్యో విచారవాన్. భూసుండు చెప్తూ ఉన్నాడు, ఓ మహనీయ, పూర్వము లోకాంతర పర్వత శిఖరము మీద ఆత్మజ్ఞానము లేనటువంటి వాడు, మరి జయించబడనటువంటి ఇంద్రియాల చేత ఇంద్రియాలను జయించలేదు, ఆయన నిగ్రహించలేకపోతూ ఉన్నాడు, మిగులా బాధపడుతూ ఉన్నాడు. అతడు తపస్సు మొదలైనటువంటి వాటి చేత శరీరం అయితే శుష్కించిపోయింది. అంతేకాదు సదాచార సంపన్నుడు, ఎటువంటి మంచి ఆచారాలు ఉన్నాయో అవి ఎల్లవేళలా కూడా అనుసరిస్తూ ఉండేవాడు. అయితే ఆయన విచారముతో ఉన్నాడు. ఆ ఉన్నటువంటి విద్యాధరుడు అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఏ విధంగా అంటే, మహాత్మా, పూర్వము లోకాంతర పర్వత శిఖరము మీద ఆత్మజ్ఞానము లేకుండా, ఇంద్రియాలను నిగ్రహించకుండా, ఎక్కువ బాధతో కూడుకొని తపస్సులు మొదలైనటువంటి శుష్కించిన శరీరము కలిగిన, సదాచారాలతో ఎక్కువగా ఆచార అనుష్ఠానాలే చేస్తూ విచారముతో ఉన్నటువంటి విద్యాధరుడు అనేటువంటి ఆయన ఒకడు ఉన్నాడు. ఆయన తపసా బహురూపేణ యమేన నియమేన చ అక్షీణాయురతిస్తస్త సపురా కల్ప చతుష్టయం. అనేక విధములైనటువంటి తపస్సులు చేశాడు. యమము, నియమము మొదలైన వాటిని ప్రాణాయామాలతో కూడినటువంటి తపస్సులు చేశాడు. ఆయనకి శరీరం అనేటువంటిది ఆయువు తీరడం లేదు. ఎందుకు? ప్రాణాయామాల ద్వారా, శ్వాస నిగ్రహం ద్వారా శరీరాన్ని నిలిపి ఉంచుతున్నాడు. పూర్వము 4 కల్పాల వరకు కూడా అతడు జీవించే ఉన్నాడు. ఎలాగంటే అనేక రకాలైన తపస్సు చేతను, యమము, నియమము మొదలైనటువంటి ఈ ప్రాణాయామ అభ్యాసాల ద్వారా మరి శరీర ఆయుష్ అనేటువంటిది నశించకుండా గొప్ప ఆయువు కలిగిన వాడే పూర్వము ఆయన 4 కల్పాల వరకు కూడా జీవించే ఉన్నాడు అని చెబుతూ, తతశ్చతుర్థే కల్పాంతే వివేకస్తస్య చోదభూత్ విదూరస్యేవ వైధూర్య మౌచిత్యాజ్జలదోదయాత్. ఆ తర్వాత 4వ కల్పము యొక్క చివరలో మేఘము ఉదయిస్తే గనక విధూరము భూమి యందు వైధూర్యమని ఉద్భవించినట్లుగానే చిరకాల తపస్సు చేత అతనికి వివేకము అనేది పుట్టింది. ఎలాగంటే చివరకు 4వ కల్పము, 3 కల్పాలు కూడా అలాగే ఉన్నాడు శ్రమిస్తూ. 4వ కల్పం కూడా చివరకు వచ్చింది. అప్పుడు మేఘము యొక్క ఉదయము చేత మేఘాలు గర్జన చేసినప్పుడు విధూరము అంటే ఆ యొక్క ఒక విద్యుల్లత అనేటువంటిది భూమి యందు ఏ విధంగా భూపాతము జరిగిందో అలాగే, అంటే మెరుపు మెరిసి పిడుగు పడినట్లుగానే ఆయనకు చిరకాలము చేసినటువంటి తపస్సు చేత అతనికి వివేకము అనేటువంటిది ఉత్పన్నమైంది. పునర్స్మృతి పునర్జన్మ జరామేతి విభావయన్ లజ్జేహం తత్కిమేహం స్యాత్ స్థిరమిత్యవం మృస్యసః. మరలా కూడా పుట్టడము,
మళ్ళీ మళ్ళీ కూడా చావడము అంటే మరలా మరలా జన్మము, మరలా మరలా మృత్యువు, మరలా మరలా కూడా వార్ధక్యము. మరి శరీరాలు ఉత్పన్నమైనవి అంటే వార్ధక్యము, ముసలితనము అనేటువంటివి వస్తున్నది కదా. ఇవే కదా పుట్టడము, చావడము, ముసలితనం రావడము, ఇవే కదా జీవునికి కలుగుతూ ఉన్నవి ఉపాధుల వల్ల. దీనిని విచారిస్తూ కూడా నేను చాలా సిగ్గుపడుచూ ఉన్నాను. కాబట్టి ఎక్కడ ఇవి అన్నీ కూడా ఉండవు. ఈ పుట్టడం కానీ, చావడం కానీ, మార్పులకు లోనవ్వడం కానీ, దీర్ఘవ్యాధులు రావడం కానీ, ముసలితనం రావడం కానీ, మృత్యువు ఆసన్నమవడం కానీ ఇవేవి కూడా ఎక్కడ ఉండవో అటువంటి స్థిరమైనటువంటి వస్తువు ఒకటి ఏదై ఉంటుంది అని ఇట్లా అతడు ఆ విద్యాధరుడు విచారణ చేస్తూ ఉన్నాడు. ఏమని? ఓ వశిష్ఠ మునీంద్ర, మరలా చావు, మరలా పుట్టుక, మరలా ముదిమి, ఈ విధంగా మళ్ళీ మళ్ళీ కూడా పుట్టుక తర్వాత వార్ధక్యము, రోగాలు, చావు, మళ్ళీ పుట్టుక, మళ్ళీ చావు, మళ్ళీ పుట్టుక, ఇటువంటివి మళ్ళీ మళ్ళీ కూడా సంభవిస్తూనే ఉన్నవి. వీరిని గురించి భావిస్తూ ఉంటే నేను సిగ్గుపడుతూ ఉన్నాను. నాకు సిగ్గు వేస్తుంది. ఇక నాకు ఇవి వలదు, నాకొద్దు ఇవి. ఈ ప్రపంచమనందు ఏకమై ఉన్నట్టి, స్థిరమై ఉన్నట్టి వస్తువు ఏదైనా ఉన్నదా అని ఈ ప్రకారంగా విద్యాధరుడు తనలో తాను చింతించుకుంటూ ఉన్నాడు, ఆలోచన చేస్తూ ఉన్నాడు. మామా జగామ సంప్రష్టుమాష్టాదశమయీం పురీం స్వాము పోహ్య విరక్తాత్మ సంసారతారతాం గతః. పంచప్రాణాలు అంటే సమానవాయువు, ప్రాణవాయువు, ఉదానవాయువు, వ్యానవాయువు, అపానవాయువు అంటే సమాన వ్యాన ఉదాన ప్రాణ అపానవాయువులు. ఈ పంచప్రాణాలు, దశేంద్రియాలు అంటే జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, శ్రోత్రము, త్వక్కు, చక్షు, జిహ్వ, గ్రహణము అనేటువంటి జ్ఞానేంద్రియాలు, వాక్కు, పాణి, పాద, గుహ్య, పాయువులు అనేటువంటి కర్మేంద్రియాలు. అంతేకాదు మనస్సు, బుద్ధి అనేటువంటివి ఈ యొక్క 17, ఈ అన్నింటినీ కూడా కలిపితే స్థూల దేహంబులు అనేటువంటి ఈ 18 అవయవాలతో కూడినటువంటి తన యొక్క పురాన్ని అంటే ఉపాధిని చిరకాలం వరకు కూడా ధరించి ఉండడం చేత మిగుల శ్రాంతుడై సంసారము పట్ల విరక్తి కలిగి దానిని, సంసారాన్ని ఎలా శాశ్వతంగా నివారించాలి అనే ఉపాయాన్ని గురించి నన్ను అడగడం కోసం అతడు ఆ విద్యాధరుడు నా చెంతకు వచ్చాడు అని భూసుండు శ్రీ వశిష్ఠ మహర్షితో చెబుతూ ఉన్నాడు అని చెబుతూ, ఏ విధంగా ఆ విధంగా విద్యాధరుడు నా దగ్గరకు వచ్చాడు. ఏ విధంగా? పంచప్రాణాలు, దశేంద్రియాలు, కర్మేంద్రియ, జ్ఞానేంద్రియాలు, మనస్సు, బుద్ధి, ఈ స్థూలదేహము అనబడేటువంటి 18 అవయవాలతో కూడిన తన యొక్క ఉపాధిని చిరకాలము కూడా ధరించడము చేత మిగుల శ్రాంతుడై అంటే బాధను పొందుతూ మరి సంసారము పట్ల ఆయనకి విరక్తి కలిగింది. ఇదే చావు, ఇదే పుట్టుక, ఇవే వార్ధక్యాలు, ఇవే సమస్యలు అనేటువంటి విరక్తి కలిగి ఈ సంసారాన్ని తరించాలి అంటే ఈ చావు పుట్టుకలకు మూలమైనటువంటిది లేని స్థానాన్ని నేను తెలుసుకోవాలి అని ఆ విషయం గురించి అడగడం కోసం ఆ విద్యాధరుడు నా వద్దకు వచ్చి ఉన్నాడు. వచ్చి ఏమంటున్నాడు అంటే, ఆ విధంగా నా వద్దకు వచ్చాడు కదా, వచ్చి ఆదరముతోటి నమస్కారం చేశాడు. నేను కూడా అతనికి ఉచిత రీతిగానే సత్కరించాను. ఆ తర్వాత ఆయన ప్రశ్న యొక్క అవసరాన్ని పొందాడు. అతడు ఈ ఉత్తమమైనటువంటి వాక్యాలను పలుకుతూ ఉన్నాడు. ఏమని అంటే, మృదుని పరితాపిని దృషదృఢ బలాని చ ఛేదే భేదే చ దక్షాణి స్వశస్త్రాణి ఇంద్రియాణి చ. విద్యాధరుడు అంటున్నాడు భుసుండునితో, ఓ మహాత్మా, విషయాలయందు శీఘ్రముగా ప్రవేశించడము చేత కోమలములైనవి, ఆ తర్వాత సంతానమును కలుగజేసేటువంటివి,
తమ యొక్క విషయాల నుండి తొలగనందు చేత ఇక అతి దృఢములైనటువంటివి ఛేదన భేదనాల యందు కూడా నిపుణులు అగు ఈ నిజమైనటువంటి ఇంద్రియాలకు శాస్త్రాలకు కలిగినటువంటి భేదం ఏమైనా ఉన్నదా అని అడుగుతూ ఉన్నాడు. ఏమని? ఓ మహాత్మా, మనస్సు యొక్క అంటే ఈ విషయాల యందు శీఘ్రముగా ప్రవేశించాము. అలా ప్రవేశించడం చేత ఏమైంది? కోమలములైనవి, ఆ తర్వాత చాలా బాధనే కలగజేస్తూ ఉన్నవి. తమ తమ విషయాల వలననే ఆ విషయాలు తొలగనందు చేత అతి దృఢములైన ఛేదన భేదనాదులు అనేటువంటి నిపుణములైనటువంటి ఈ యొక్క నిజేంద్రియాలకు కానీ మరి శస్త్రాదులకు కానీ ఏదైనా సరే భేదం ఉన్నదా అని అడిగాడు. పర్యాకులాని మలినాని విపత్ప్రదాని దుఃఖోర్మిమంతి గుణకాణన పావకత్వాత్ హార్దాంధకార గహనాని తమోమయాని జిత్వేంద్రియాణి సుఖమేతి చ కిం మమార్థై. మహాశయ, ఈ ఇంద్రియములు హృదయమునందు రూఢి పొందినవి కదా. ఇలా ఈ ఇంద్రియాలన్నీ కూడా హృదయమునందు రూఢి పొంది తర్వాత అంధకారముతో కూడినటువంటి అరణ్యముల వంటివే అయ్యున్నవి. అందువలన చీకటితో నిండిపోయి కోర్కెలు మొదలైనటువంటి కోతుల చేత వ్యాకులాన్ని కలుగజేస్తూ విపత్తిని కలుగజేస్తూ ఉన్నటువంటి ఈ షడూర్ములు అనేటువంటివి అంటే మనోధర్మాలు, సుఖ దుఃఖాలు, శరీర ధర్మాలు, చావు పుట్టుకలు, ప్రాణధర్మాలు, ఆకలి దప్పులు, ఇటువంటి 6 రకాలైనటువంటి మనోధర్మాలు, శరీర ధర్మాలు, ప్రాణధర్మాలు అనేటువంటివి ఆకలి దప్పులు, చావు పుట్టుకలు, సుఖ దుఃఖాలు అనబడేటువంటి ఈ యొక్క షడూర్ములు అనేటువంటి దుఃఖరూప తరంగాల చేత నిండిపోయి ఉన్నవి. ఇంకా మలినములై ఉన్నవి మాలిన్యములతో అంతేకాదు గుణములు అనబడేటువంటి వనమును దగ్ధం చేస్తున్నవి అవడము చేత అవన్నీ కూడా తాపముతో దాహాన్ని కోరుతూ ఉన్నవి. వీనిని జయించడం చేతనే మనుజుడు సుఖవంతుడు కాగలడు. కాబట్టి ఈ విద్యాధర భోగాల చేత నాకేమిటి ప్రయోజనము అంటే, నేను ఈ యొక్క శరీర ఉపాధుల యొక్క వాటి యొక్క తత్సంబంధమైన కర్మ ఫలితాల పట్ల కూడా నేను విరక్తుడనై ఉన్నాను. ఈ విరక్తుడనే ఉపదేశము కోసము తమరిని శరణ పొందడం కోసం నేను వేచించి ఉన్నాను అని చెబుతూ, ఎలాగంటే ఓ బుసుండడా, మిగులా బాధ పెట్టేటువంటివి, మాలిన్యముతో కూడినవి, ఆపదలను కలగజేసేవి, దుఃఖాలు అనబడే తరంగాల చేత నిండిపోయినటువంటివి, సద్గుణాలు అనేటువంటి అరణ్యాన్ని దహించడం వల్ల అగ్ని వంటివే అయినవి, హృదయమునందు అంధకారముతో నిండిపోయిన అరణ్యాలు అనేటువంటివి పోలి ఉన్నవి. ఆ అజ్ఞానముతో నిండిపోయినటువంటి ఇంద్రియాదులు మనస్సును జయిస్తేనే కానీ మనుజుడు సుఖాన్ని పొందుతాడు. కాబట్టి నాకు భోగాల చేత ఏమైనా ప్రయోజనం ఉన్నదా? ఎప్పటికీ ప్రయోజనము లేదు అని చెబుతూ, శాస్త్రం జితేంద్రియశ్వేవ నఫలం నేతి శేష్వితి వశిష్ఠేన భుసుండోక్త విద్యాధర కదోచ్యతే. ఈ యొక్క జితేంద్రియాలయందే వేదాంతము మొదలైనటువంటి శాస్త్రాల యొక్క అధ్యయనం సఫలమవుతుంది. కానీ అజితేంద్రియుడు యందు కాదు, అంటే ఇంద్రియాలను జయించినటువంటి వాళ్ళ వల్ల కాదు అనే ఈ విషయాన్ని గురించి భుసుండుని చేత చెప్పబడిన ఈ విద్యాధర కథ వశిష్ఠ మునీంద్రుడు శ్రీరామచంద్రునికి వర్ణించి తెలియజేశారు. అంటే ఈ నిర్వాణ ప్రకరణమునందు ఉత్తరార్ధమున విద్యాధరోపాఖ్యానము అనేటువంటి దానిని గురించి తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం.
ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.